హలో ఫ్రెండ్స్, హౌ టు బార్బీ ఛానల్ కి స్వాగతం. ఇదిగో ఈ రోజు మనం సీత వాళ్ళ ఇంట్లో ఉన్నాం. ఇక్కడ అందరూ చాలా హడావిడిగా ఉంటారు. ఇక్కడ రాజా బెలూన్స్ కడుతూ ఉంటారు. గీత స్వీట్స్ తయారు చేస్తూ ఉంది. ఇక్కడ సీత బర్త్డే పార్టీ డెకరేషన్ బోర్డ్ తయారు చేస్తూ ఉంటుంది. వావ్, ఈ బోర్డు చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే చిన్ని ఇంకా మొన్ని. సూపర్, ఈ బోర్డు చాలా బాగుంది. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు జున్ను దగ్గర కూర్చుని జున్నుని ఆడిస్తూ ఉంటారు. అప్పుడే సీత గీత దగ్గరకు వస్తూ ఉంది. ఇంతకీ ఈ గీత ఏం చేస్తుంది? వావ్, చాలా రకాల స్వీట్స్ తయారు చేసినట్టుందే. రండి రండి సీత అక్క, నేనిప్పుడు మిక్చర్ తయారు చేస్తున్నాను. ఇంకా లడ్డు, స్వీట్స్, ఇంకా జిలేబీ ఇవి మొత్తం రెడీ అయిపోయాయి. చూస్తేనే తెలుస్తుంది ఇవి చాలా టేస్టీగా ఉంటాయని. నిజంగా గుమగుమలాడిపోతున్నాయి. రాజా కూడా డెకరేషన్ చాలా బాగా చేస్తున్నాడు. ఇంతకీ ఈ చిన్ని వాళ్ళ నాన్నగారికి బర్త్డే కేక్ తీసుకురమ్మని చెప్పాను, వెళ్లారో లేదో. ఈయనెక్కడున్నారో ఏంటో వెళ్లి చూస్తాను. గీత, నువ్వు త్వరగా ఇవి కంప్లీట్ చేసేయి. అలా సీత చిన్ని వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్తుంది. అయ్యయ్యో, మీరిక్కడేం చేస్తున్నారండి? ఇంకా బర్త్డే కేక్ తీసుకురావడానికి వెళ్ళలేదా మీరు? త్వరగా వెళ్ళండి. ఓ సీత, ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను. త్వరగానే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. కేక్ నేను ఆర్డర్ చేసొచ్చాను, రెడీ అయిపోయి ఉంటుంది. జున్ను, నువ్వు అల్లరి చేయకుండా కూర్చో, నేనిప్పుడే వచ్చేస్తాను. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు కేక్ కోసం వెళ్లిపోతారు. ఇక్కడ జున్ను చిన్ని వాళ్ళ నాన్నగారు వెళ్లిపోయిన తర్వాత టేబుల్ మీద ఉన్న బిస్కెట్ తీసుకుంటాడు. ఇక్కడ టేబుల్ ని చక్కగా చాక్లెట్స్, బిస్కెట్స్, ఇంకా చిప్స్ తో ఇంకా రకరకాల పిండి వంటలతో డెకరేట్ చేసి ఉంచారు. అంకుల్ వెళ్ళిపోయారు, నేను బిస్కెట్ తింటా. అలా జున్ను బిస్కెట్ తీసుకుని తింటూ కూర్చుంటాడు. ఇంతలో గీత తను తయారు చేసిన మిక్స్చర్ తీసుకుని టేబుల్ మీద పెట్టడానికని వస్తుంది. అక్కడ జున్ను బిస్కెట్ తింటూ ఉండడం చూస్తుంది. ఏ జున్ను, ఏంటిది? చప్పుడు కాకుండా ఇక్కడ కూర్చుని బిస్కెట్స్ అన్ని తినేస్తున్నావా? వద్దు జున్ను, అవి గెస్ట్స్ కోసం నేను పెట్టాను. వాటిని నువ్వు ముట్టుకోకు, సరేనా? ఇప్పుడు బర్త్డే పార్టీకి వచ్చిన గెస్ట్లందరికీ నేను వాటిని పెట్టాలి. అలా చెప్పి గీత అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంకా బయటకు వెళ్లి పార్టీకి కావలసిన డెకరేషన్ అంతా చూస్తూ ఉంది. వావ్, ఏమండి, ఈ డెకరేషన్ అంతా మీరేనా చేసింది? అరే, ఇల్లంతా మిలమిల మెరిసిపోతుంది. ఈ తలుకులు తళతళలాడిపోతున్నాయి. నిజంగా చాలా బాగుందండి. ఓ, మరి ఈ రోజు అంటే ఏమనుకున్నావు? నా టాలెంట్ చూసావా, ఎలా డెకరేట్ చేశాను? ఇక్కడ సీత చిన్ని ఇంకా నిద్ర లేవదని కంగారు పడుతూ ఉంటుంది. అయ్యయ్యో, ఈ చిన్ని ఏంటి ఈ రోజు ఇంకా నిద్ర లేవలేదు? తన బర్త్డే అని మర్చిపోయి ఉంటుందేమో. నేను వెళ్లి నిద్ర లేపుతాను. అవును సీతక్క, నేను కూడా అదే చూస్తున్నాను. చిన్ని ఇంకా నిద్ర లేవలేదు, చాలా టైం అయిపోయింది. అవును గీత, ఇప్పుడే తనని నిద్ర లేపుతాను. చిన్ని, త్వరగా లే చిన్ని, లే, నువ్వు లే చిన్ని, లే. మమ్మీ, ఈ రోజు నాకు బాగా నిద్ర వస్తుంది, ఇంకొంచెం సేపు పడుకుంటాను. లేదు చిన్ని, మర్చిపోయావా? ఈ రోజు నీ పుట్టినరోజు. త్వరగా లే, తలస్నానం కూడా చేయాలి. అరే, అవునవును, నిజమే కదా, ఈ రోజు నా పుట్టినరోజు, మర్చిపోయాను. నేను త్వరగా స్నానం చేసి రెడీ అవుతాను. నేను ఇప్పుడే లేచి రెడీ అవుతా. అలా చిన్ని నిద్ర లేస్తుంది. చిన్ని, నేను నీకోసం చాలా ఏర్పాట్లు చేసుంచాను. ఇంకా రాజా అంకుల్, గీత ఆంటీ అయితే నీకోసం బయటంతా చాలా బాగా డెకరేషన్ కూడా చేశారు. వావ్, నిజమా మమ్మీ? నేను ఒకసారి వెళ్ళి చూసొస్తాను, ప్లీజ్ మమ్మీ. సరే చిన్ని, త్వరగా వెళ్ళి చూసిరా. త్వరగా రెడీ అవుదు గాని. అలా చిన్ని బయటకు వెళ్లి చూస్తుంది. వావ్, ఈ డెకరేషన్ ఎంత బాగుంది. ఇక్కడ చిన్ని, మున్ని, హ్యాపీ బర్త్డే. సూపర్ గా ఉంది. మమ్మీ, ఈ రోజు మున్ని బర్త్డే కూడా, కానీ మున్ని మర్చిపోయి ఉంటుందేమో. గుర్తు చేయడానికి నేనున్నాను కదా. అయినా మున్ని నీ బెస్ట్ ఫ్రెండ్. అలాంటప్పుడు మున్ని బర్త్డేని నేనెలా మర్చిపోతాను? థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ, నువ్వు నా బెస్ట్ మమ్మీ. అప్పుడే గీత, రాజా ఇద్దరు వచ్చి చిన్నికి బర్త్డే విషెస్ చెప్తూ ఉంటారు. ఓ, హ్యాపీ బర్త్డే చిన్ని, చల్లగా ఉండు తల్లి. చిన్ని, హ్యాపీ బర్త్డే చిన్ని. నువ్వు ఇలాగే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి.
థ్యాంక్ యూ గీత ఆంటీ, థ్యాంక్ యూ రాజా అంకుల్. సరే చిన్ని, పద, ఇంక నువ్వు వెళ్ళి స్నానం చేసి రెడీ అవుదు గాని నీకోసం నేను కొత్త ఫ్రాక్ కూడా కొన్నాను. హే కొత్త ఫ్రాక్. థ్యాంక్ యూ మమ్మీ, థ్యాంక్ యూ. అలా చిన్ని రెడీ అవ్వడానికి వెళ్తుంది. ఈలోగా గీతా రాజాలిద్దరూ పార్టీకి అన్ని అరేంజ్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఇక అంతలో సీత చిన్నిని రెడీ చేసుకుని తీసుకొని వస్తుంది. గీత ఆంటీ చూడండి, నా కొత్త ఫ్రాక్ ఎలా ఉంది. మమ్మీ నా కోసం ఈ అందమైన ఫ్రాక్ ని తీసుకొచ్చారు. వావ్ చిన్ని, నువ్వు ఈ ఫ్రాక్ లో ఎంత అందంగా ఉన్నావో తల్లి. నీకు నా దిష్టే తగిలేటట్టుగా ఉంది. చిన్ని, ఇంతకీ మీ నాన్నగారు కేక్ తీసుకుని ఇంకా రానేలేదు. వెళ్ళి చాలాసేపు అయ్యింది. అంతలో తారా మున్ని ఇద్దరు సీత వాళ్ళింటికి వస్తూ ఉన్నారు. అరే వావ్, ఈ డెకరేషన్ ఎంత బాగుందో. చాలా బాగా డెకరేట్ చేశారు. ఏర్పాట్లు కూడా చాలా బాగా చేశారు. పద పద మున్ని. అలాగే మమ్మీ, మనం వచ్చేసాం. హే చిన్ని, హ్యాపీ బర్త్డే. నీ డ్రెస్ చాలా బాగుంది చిన్ని. ఇక ఇలా చూడు, నాకు కూడా ఈ కొత్త ఫ్రాక్ ఎలా ఉంది. ఈ కొత్త ఫ్రాక్ ని మా మమ్మీ తీసుకొచ్చారు నా కోసం. నీ ఫ్రాక్ కూడా చాలా బాగుంది మున్ని. నీకు కూడా హ్యాపీ బర్త్డే మున్ని. ఈ డ్రెస్ లో నువ్వు నిజంగా మెరిసిపోతున్నావు. హ్యాపీ బర్త్డే మున్ని. ఓ మున్ని, జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మున్ని. థ్యాంక్ యూ సీత ఆంటీ, థ్యాంక్ యూ గీత ఆంటీ, రాజా అంకుల్, థ్యాంక్ యూ. అంతలో చిన్ని వాళ్ళ నాన్నగారు కేక్ తీసుకుని వస్తారు. ఓ పిల్లలు, ఇదిగో మీకెంతో ఇష్టమైన కేక్ తెచ్చాను. రండి రండి. డాడీ వచ్చేసారు. పదండి పదండి, కేక్ ఎలా ఉందో చూద్దాం రండి. కేక్ నేనే చూడాలి, నాకే కావాలి. వచ్చారా? ఇప్పటికే చాలా ఆలస్యమైంది. పదండి, కేక్ ని ఓపెన్ చేసి పెట్టండి ముందు. అలా సీత, చిన్ని వాళ్ళ నాన్నగారు ఇద్దరు కలిసి కేక్ ని ఓపెన్ చేస్తారు. కేక్ చూడ్డానికి చాలా అందంగా ఉంది. వావ్, ఎంత బాగుంది. ఈ కలర్ ఇంకా చాకో కేక్, వావ్, కలర్ఫుల్ గా ఉంది. చూడ్డానికి చాలా టేస్టీగా ఉంది. ఇక ఇక్కడ సీత ఫంక్షన్ కి వచ్చిన అతిథులందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చింటూ కూడా వాళ్ళ మమ్మీతో కలిసి వస్తూ ఉన్నాడు. ఓ పదండి మమ్మీ, త్వరగా, లేదంటే కేక్ అయిపోతుంది. అరే చింటూ, కంగారు పడకు. ఇంకా పార్టీ స్టార్ట్ కాలేదు. కేక్ కటింగ్ కానే లేదు. ఎందుకలా కంగారు పడతావు? ఇంకా చుట్టుపక్కల వాళ్ళు, ఇంకా చిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ గిఫ్ట్స్ తీసుకుని వస్తూ ఉన్నారు. ఇక అలా పార్టీ స్టార్ట్ అవుతుంది. చిన్ని మున్ని ఇద్దరు కేక్ ముందు నిలబడి ఉన్నారు. అతిథులంతా హ్యాపీ బర్త్డే సాంగ్ పాడుతారు. అలా పిల్లలు కేక్ కట్ చేస్తారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ముందు నేను మమ్మీకి కేక్ పెడతాను. మమ్మీ తీసుకోండి. హ్యాపీ బర్త్డే తల్లి. కేక్ చాలా బాగుంది. నేను కూడా ముందు మా మమ్మీకి కేక్ తినిపిస్తాను. మమ్మీ ఇదిగోండి. హ్యాపీ బర్త్డే మున్ని. కేక్ నిజంగా చాలా రుచిగా ఉంది. చిన్ని మున్ని ఇద్దరికి హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఇక ఆ తర్వాత సీత, గీత ఇంకా అందరూ కలిసి కేక్ ని కట్ చేసి అతిథులకు పెడతారు. గీత, రాజా, జున్ను కూడా కేక్ ని తింటూ ఉంటారు. అందరూ స్నాక్స్ తీసుకుంటూ ఉంటారు. ఏ చిన్కి, ఈ చిప్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. నువ్వు చాక్లెట్స్ తింటున్నావా? అలా పిల్లలంతా కలిసి స్నాక్స్ తింటూ ఉంటారు. ఇక ఇక్కడ పెద్దవాళ్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక గిఫ్ట్స్ ఓపెన్ చేసే పార్ట్ ని తర్వాత చూద్దాం. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈ రోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.